Dutta Media, power of news. వాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ? రామ్ గోపాల్ వర్మ గారి కోసం నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఈజ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓపెన్గా మాట్లాడుకుంటే ఈ నా కొడుకుని ఎప్పుడు లోపలేస్తారా అని చూస్తున్నారు తమ్ముళ్ళంతా, సైనికులు కూడా ఓపెన్గా. ఎందుకంటే ఆయన చేసింది కూడా పోసానికని ఎక్కువే చేసాడా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి తిట్టలేదు, సినిమాలు తీసాడు. వీళ్ళు సినిమాలు తీశారు, వాళ్ళు సినిమాలు తీశారు. ఎవరు రైట్ వాళ్ళది. సెన్సార్ వాడు తప్ప సినిమాలు ఇవ్వడం. సెన్సార్ చేసిన మీరు చెప్పింది కరెక్టే సార్. సినిమా వరకు అయితే ఓకే, కానీ ట్విట్టర్లో కామెంట్లు ఒకటి ఒకరిని వ్యంగ్యంగా పెట్టడం. నేను ఒక మాట చెప్తాను. ఆ ఒక్క విషయం దాకా వర్మ గారి విషయంలో ఈజ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ నాకు ఆయనకి నా డైరెక్టర్, నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. పార్టీలు వేరవచ్చు, అభిప్రాయాలు వేరవచ్చు, కనుక నేను ఆయన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. చట్టం తన పని తాను చేసిపోతుంటుంది, కానీ నేనైతే ఆయన కోసం మాట్లాడను. సారీ, అంటే అది మంచిదా? అసలు దానికోసం డిస్కస్ చేయను. ఎందుకంటే నేను చెప్తాను కదా, అంటే మీ స్నేహితుడైతే తప్పు చేసినా తప్పు కాదు. నేను వ్యతిరేకం చెప్పలేను. నేను ఇది చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే చట్టం పరిధిలో ఉన్నప్పుడు, నాకు ఫ్రెండ్ అయినప్పుడు నేను రాజకీయంగా మంచి చెప్పలేను, చెడు చెప్పలేను. అందుకే నేను డిస్కస్ చేయను అని చెప్పింది. అంతే తప్ప నా ఫ్రెండ్ అనేది మాత్రాన తప్పు చేసి చట్టం తన పని తాను చేసిపోద్దని మీకు మళ్ళీ దాన్ని క్లియర్గా చెప్పాను. చట్టం తన పని తాను చేసిపోద్ది. ఆయన తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, ఆయన తప్పు చేయకపోతే యాజ్ బర్ లా కోర్టు చూసుకుంటుంది. కనుక నేను ఎందుకు కామెంట్ చేయనంటే, నాకు ఇప్పుడు పార్టీలు వేరుండొచ్చు. ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్షిప్ కంటే నేను పార్టీలు వేరుండొచ్చు. లేకపోతే ఈరోజు టీడీపీకి వస్తే మనం మాట్లాడట్లేదా, ఇంకోటి మాట అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది. ఆయన ఆ టైప్ మాట్లాడవచ్చు, నేను ఇంకో టైప్ మాట్లాడవచ్చు. కానీ నాకు అందుకే ఆయన కోసం డిస్కస్ చేయను అన్నాను. రైట్. ఇప్పుడు శ్యామల పోసాని గారి పోస్ట్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? శ్యామల ఏమి అంత మామూలుగా ఏదో అంటే అసభ్యకరంగా మాట్లాడట్లేదు, కానీ రాజకీయంగా మాట్లాడుతుంది. రాజకీయంగా ఒక స్పోక్స్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు చెల్లి, అదే దత్తత చెల్లెలుగా ఆమె ఒక పోస్ట్ తీసుకుంది. ఆ పోస్ట్ ప్రకారం మాట్లాడుతుంది తప్ప రాజకీయంగానే మాట్లాడుతుంది. అంత నాకు ఫస్ట్ మాట్లాడింది ఇది గవర్నమెంట్ ఉండేటప్పుడు మాత్రం ఓ గుంటనక్క, ముసలనక్క, ఓ చాలా మాట్లాడింది. ఆ మాట్లాడినందుకు దానికి కూడా ఆన్సర్ అందరం అలాగే ఇచ్చారు. ఆన్సర్ నేను కూడా ఇచ్చాను, అప్పుడే ఇచ్చాం, ఇప్పుడు కాదు. ముసలి నక్క అన్నప్పుడు ఇది స్టిల్ మరి ఇప్పుడు ఇవ్వలేదండి. ఇది నేను ఆ రోజు గవర్నమెంట్, వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆమెకి ఇచ్చాం. ముసలి నక్క, గుంటనక్క అంటే ముసలి నక్క అనేది చంద్రబాబు నాయుడు గారిని, గుంటనక్క అనేది పవన్ కళ్యాణ్ గారిని అడిగి నేను 2 విషయాలే మాట్లాడాను. ఆమెతో ఏం చెప్పానంటే, ఆ రోజుల్లో కూడా నీ తండ్రికి అదే పేరు పెడతావా, నీ తల్లిని అలాగే పిలుస్తావా, నీ అన్నదమ్ముని నీ భర్తని అలాగే పిలుస్తావా గుంటనక్క అని. వాళ్ళ ముగ్గురిని ఎలాగే పిలిస్తే నీ సభ్యత, నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇంతే నీకు పెంచారు అనుకుందాం. 75 సంవత్సరాల వయసున్న 3 సార్లు సీఎం చేసిన వ్యక్తికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? పెద్దలకు ఇచ్చిన వాల్యూ నీ తల్లిదండ్రులు, నీ పెంపకం అంతేనా? నీ భర్తకు నువ్వు ఇచ్చేది ఒరే, నీ భర్తను తిడితే ఆ భర్తని ఒరే అని అన్న మాటకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క నువ్వు అనొచ్చు. కనుక అంటే నీ పెంపకం అంతే. నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకంలో నువ్వు పెరిగావు కాబట్టి, నువ్వు పెరిగే నేపథ్యం అది కాబట్టి, నువ్వు తిరిగే నేపథ్యం అది కాబట్టి ఆ మాట మాట్లాడగలిగావు. రైట్. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ సూపర్ ఆర్టిస్ట్. ఈజ్ అ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మాట అనగలిగావు అంటే, ఈజ్ 3 సార్లు సీఎం, 75 సంవత్సరాల వయసు గల వ్యక్తికి 18 సంవత్సరాలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఆ మాట అనగలిగావంటే, నీ తల్లిని అదే మాట మాట్లాడతావు. రే ముసలి నక్క, ముసలిదాన రా అని కాళ్ళు పట్టించుకునే పరిస్థితి. అంటే నీ తల్లి నిన్ను పెంచడం అనేది తప్పు చేసింది, పెంచడమే తప్పు, పెంపకం తప్పు కాబట్టి ఆ రోజే నేను చెప్పాను. ఈరోజు కూడా ఆమె మాట్లాడుతున్న మాట ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుతుంది కాబట్టి మనం ఇష్యూస్ బేస్డ్ పార్టీ ప్రకారంగా ఖండించవచ్చు కదా తప్ప ఆమె తప్పుగా. రైట్. ఇంకా పుష్ప ఈ గొడవ సద్దుమణిగినట్టేనా? చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతూ ఉందా? గ్యాప్ అనేది ఉందండి, కామనే ఉందండి. గ్యాప్ కామనే ఉంది. వాళ్ళకి పిల్లల్లో గొడవలు ఎప్పుడైతే వచ్చాయి, యూగోలకు ఎప్పుడైతే అయిపోయారో, వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు గొడవలు అయితే గ్యాప్ అయితే కామన్గా ఉంది. గొడవ అయితే మామూలుగా ఇష్యూ ఉంది. అంటే దాంట్లో కూడా మంచి తత్వం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కలిసి ఉండాలి. వాళ్ళు తత్వంలో ఏంటంటే నేను మంచిగా ఆడాలనేది ఆ హీరో అల్లు అర్జున్ గారు కంటే బాగా సినిమా ఆడాలని చెప్పి రామ్ చరణ్ గారు. ఈజ్ అ పోటీ తత్వం వెళ్తుంది, మంచిదే పరిణామం. కానీ గొడవ
ఫ్యామిలీ డిఫరెన్సెస్ రావడం అనేది కరెక్ట్ కాదు. రైట్. అంటే ఈ గొడవకి మెయిన్ పెద్దలు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీస్, ఎందుకని వాళ్ళు కూడా దాన్ని సరి చేయలేకపోయారు? డిస్కషన్ వద్దండి, వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు. ఎందుకంటే విజ్ఞులు చాలా పెద్దలు, ఇండస్ట్రీలో 10 మందికి చెప్పేవాళ్ళు, వాళ్ళ కుటుంబం కోసం మనం మాట్లాడకూడదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పెద్దలు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళ పెద్దలు వాళ్ళు అరవింద్ గారు ఉన్నారు. 10 మందితో మాట్లాడి 10 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అరవింద్ గారు, 10 మందితో మాట్లాడి 10 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఉంటుండగా వాళ్ళ కుటుంబం కోసం మాట్లాడే అంత వయసు కాదు, వాళ్ళ కుటుంబం కోసం చెప్పేంత వయసు కాదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.